ఎంతోమంది క్రైస్తవులు కూడా, దేవుని బిడ్డలను పిలబడుతున్న వారు కూడా, రక్షణ పొందిన వారు అయినా సరే ఇంకనూ అపవాది బంధకాల ద్వారా బంధించబడిన వారు ఉంటున్నారు శరీర రీతిగా. ఈరోజు మన జీవితంలో కొన్నిసార్లు బండ కనబడుతుంది. ఈ బండ ఎందుకు ప్రభువా? దేవుడు అంటాడు, నీ తోడున్నా. నువ్వు బండ కొండ ఏం ప్రయోజనం ప్రభువా? నాకు దాహమేస్తుంది. నీకు ఎక్కడ నీరు లేని, నీవు బ్రతకలేని సమయంలో నీ పక్కన బండ కొన్నాను, కానీ దాంట్లోంచి నీకు నీరు ఇవ్వగలిగేది. నేను మునిగిపోతున్నాను, నది ప్రవాహంలాగా కొట్టుకుని పోతున్నాను, ఈ నీరు నన్ను ముంచేస్తుంది, లోతైన నీరు ముంచేస్తుంది, నన్ను కాపాడు. మనుషులు దూషణలు, మనుషులు అవమానపరుస్తాం, మనుషులు హేళన చేస్తాం, మనుషుల మాటలు మీ జీవితాన్ని కృంగదీస్తుందా? మిమ్మల్ని ఎరగని వారు, మిమ్మల్ని అర్థం చేసుకుని వారు, మిమ్మల్ని గ్రహించుకుని వారు, దేవుని చిత్తం ఏంటో మీ జీవితంలో తెలియని వారు మాటలన్నీ ఆ డిసప్పాయింటింగ్. మనుషులు అన్న మాటలు కాదు, నీకు ఇంతే, కాంప్రమైజ్, ఇట్ ఈస్ ఓకే, దిస్ ఇస్ ఇట్, దిస్ ఇస్ డన్. నో 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 నో, వాట్ డస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సే? ఎందుకంటే చేస్తానికి, దూషిస్తానికి, డిసప్పాయింట్ చేస్తానికి, ఫెయిల్యూర్ తీసుకొస్తానికి నీకు ఇంక అవ్వదు. దేవుని వాగ్దానాలు జరగవు. ఇంకా నీకు ఉద్యోగం రాదు, వివాహం కలగదు, నీకు పిల్లలు కలగరు, నీకు అది రాదు, ఇది రాదు. అపవాది అబద్ధికుడు. ఈరోజు చాలామంది వాక్యం వింటున్నారు, కానీ మనుషుల మాటలు అన్నదప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు shrunk down, shattered, destroyed. మనుషుల మాటలకి దూషించబడి, బెదిరిపి, పిరికివాలుగా పారిపోయి దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు, జీవితాన్ని అంతం చేసుకుంటారు. ఈరోజు మీరు మనుషులు మీకేదో జల ప్రవాహంలాగా మీ మీద నిందలు మోపచ్చు, నేరాలు మోపచ్చు, అవమానపరచచ్చు, మీకు విరోధంగా సిద్ధపడచ్చు. డోంట్ వరీ, ఇట్స్ ఎ గుడ్ టైమ్. గాడ్ కెన్ షో యూ దట్ హీస్ బై యువర్ సైడ్. ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు షో దట్ హీఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. నువ్వు నా మీద కట్టబడ్డావు అనుకో, ఐ విల్ రైజ్ యువర్ స్టాండర్డ్. నీ స్థాయిని లేపుతా. ఏ అపవాది మాటలు నీ మీద పనిచేయవు, ఏ మనుషుల నేరాలు నీ మీద పనిచేయవు, ఏ మనుషులు అందరు సమూహంగా రావచ్చు, 7 దిక్కుల్లో పరిగెడుతుని పోతారు. డోంట్ వరీ, ఐఎమ్